హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెషర్ కుక్కర్. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో కరకరలాడే చికెన్ పకోడీని చూపించబోతున్నానండి. ఇది చేయటం కూడా చాలా ఈజీ అండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో కనుక చికెన్ పకోడీ చేస్తే ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. అలాగే కరకరలాడే చికెన్ పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయినా కలర్ఫుల్గా అయినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసి పెట్టారంటే నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవుతుందన్నమాట. మరి లేట్ చేయకుండా నోరూరించే చికెన్ పకోడీ చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం 1/2 kg చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా కడిగి వాటర్ని బాగా పిండేసి తీసుకున్నాను. మీరు కూడా చికెన్ని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వడకట్టి తీసుకోండి. ఇలా నీళ్ళన్నీ వడకట్టి తీసుకోవటం వలన చికెన్ ముక్కలకి మసాలాలు బాగా అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1.5 స్పూన్ల కారం, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, తర్వాత 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, అలాగే 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. ఇలా ఆయిల్ యాడ్ చేయటం వలన మనం పట్టించే మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పడతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసేటప్పుడు చికెన్ కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటుందన్నమాట. అలాగే మంచి టేస్ట్ కోసం 1 స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని చికెన్ ముక్కలకు పట్టేటట్లు బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలండి. అప్పుడే ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు అనేవి బాగా పడతాయి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని చీలికలు వేసుకోవాలి. అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, అలాగే మనం చేసే రెసిపీ కరకరలాడుతూ రావాలంటే 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్యం పిండిని కూడా తీసుకోండి. మీకు కావాలంటే కార్న్ఫ్లవర్ పిండికి బదులుగా మైదా పిండి లేదా శనగపిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపండి. ఈ పిండి మొత్తం ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ముక్కలకు పిండి అనేది బాగా పట్టడం కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసి కలపండి. అలాగని మరీ గట్టిగా కాకుండా, పిండి జారిపోయేటట్లుగా కాకుండా, పల్చగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు ఈ పిండి మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపాక టైం ఉంటే 1 అవర్ పాటు నానబెట్టి ఫ్రై చేసుకోండి, లేదా వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే 1 అవర్ పాటు నానబెట్టి తీసుకున్నానండి. 1 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టిన చికెన్ ముక్కలను విడివిడిగా వేయండి. మనం ఆయిల్లో చికెన్ ముక్కలను ఎక్కువగా వేసినా లేదా దగ్గరగా వేసినా పైన కోటింగ్ ఉంటుంది కదా, ఆ కోటింగ్ అనేది ఊడిపోతుంది. అలా ఊడిపోయి చికెన్ ముక్క అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే క్రిస్పీగా ఉండదు. కాబట్టి ఫ్రై చేసేటప్పుడు ఈ టిప్స్ను పాటించండి. ఇలా విడివిడిగా వేయటం వలన చికెన్ ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా వస్తాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి, లేకపోతే లోపల చికెన్ అనేది ఫ్రై అవ్వదన్నమాట. అలాగే చికెన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలాగే మిగిలిన చికెన్ ముక్కలను కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. అంతే, కరకరలాడే నోరూరించే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇలా చేసి పెట్టారంటే నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రెషర్ కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయటం వలన నేను పెట్టే లేటెస్ట్ వీడియోలని నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.